Hello students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ కోర్సులో భాగంగా మనము లాస్ట్ క్లాస్లో డివైజెస్ యూజ్డ్ ఇన్ ద పార్లమెంట్ అనే ఒక చాప్టర్ని కంప్లీట్ చేసుకున్నాం. మరి ఈ క్లాస్లో చాలా ఇంపార్టెంట్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ అనగా బిల్స్. పార్లమెంట్లో ఒక బిల్ చట్టంగా ఎలా మారుతుంది, ఆ బిల్ ప్రొసీజర్ అనేది టోటల్గా సినాప్సిస్ అనేది ముఖ్యంగా చూసుకుందాం. ఓకే, అసలు బిల్ అంటే ఏంటి? ఫస్ట్ లెట్ us see దట్. అసలు బిల్ అంటే ఏంటి? ఏ బిల్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ డ్రాఫ్ట్ ప్రపోజల్ ఆఫ్ ది గవర్నమెంట్. ముసాయిదు, డ్రాఫ్ట్ ప్రపోజల్ ఆఫ్ గవర్నమెంట్, ప్రభుత్వం యొక్క ముసాయిదు. జనరల్గా బిల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి, రైట్? టూ టైప్స్గా ఉంటాయి. ఎవరు ఇనిషియేట్ చేశారు అండ్ ఏ రకమైన బిల్లు. బిల్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఎవరు ఇనిషియేట్ చేశారు, ఏ రకమైన బిల్లు. ఎవరు ఇనిషియేట్ చేశారు అనే దాంట్లో బిల్స్ రెండు రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి పబ్లిక్ బిల్, రెండోది ప్రైవేట్ బిల్. పబ్లిక్ బిల్, ప్రైవేట్ బిల్. పబ్లిక్ బిల్, ప్రైవేట్ బిల్. ఎవరు ఇనిషియేట్ చేశారో అనే దాంట్లో రైట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ టూ క్రైటీరియాస్, నేచర్ అండ్ ప్రొసీజర్ టు పాస్. అంటే ఈ టూ క్రైటీరియాస్ ప్రకారంగా మనకి బిల్స్ అనేవి రకాలుగా ఉంటాయి. ఒకటి ఆర్డినరీ బిల్ ఉంటుంది, రెండు ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 ఉంటుంది, మూడు ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 ఉంటుంది, 4 మనీ బిల్ ఉంటుంది, 5 రాజ్యాంగ సవరణ బిల్లులు కూడా ఉంటాయి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కూడా ఉంటుంది. మనకి ఆర్డినరీ బిల్ ఎలా పాస్ చేస్తారో తెలిస్తే మిగతావన్నీ ఈజీగా ఉంటాయి. దాని ప్రకారంగానే కంటిన్యూ చేసుకోవచ్చు. అది ఒక చార్ట్ రూపంలో చెప్తా. ఆర్డినరీ బిల్ అనేది డీటెయిల్గా చూసి మిగతావన్నీ ఒక చార్ట్ రూపంలో మనం చెప్పేయచ్చు. సార్ మరి పబ్లిక్ బిల్ అంటే ఏంటి, ప్రైవేట్ బిల్ అంటే ఏంటి? What is the meaning of a public bill and a private bill? If a bill is initiated by a minister ద్వారా ఒక బిల్లు ప్రవేశపెడితే దాన్ని పబ్లిక్ బిల్ అని అంటారు. ఒక మినిస్టరు బిల్లుని ముసాయిదుని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి అంటే ఒక పబ్లిక్ బిల్లుని 7 days ప్రయర్ నోటీస్ అనేది ఇవ్వాలి, స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ. మినిస్టర్ కాకుండా పార్లమెంట్లో ఏదైనా ఒక మెంబరు, ఎనీ మెంబర్ హూ ఈజ్ నాట్ ఎ మినిస్టర్ ఇనిషియేట్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని అంటారు. ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లుని ఇనిషియేట్ చేయాలి అంటే 30 days నోటీస్ పీరియడ్ ఉండాలి. 30 రోజుల నోటీస్ అనేది ఇవ్వాలి స్పీకర్కి కానీ చైర్మన్కి కానీ. అంటే ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని పబ్లిక్ బిల్ అంటారు. ప్రభుత్వంలో లేకుండా ఒక ఎంపీ, ఒక సాధారణమైన ఒక ఎంపీ ఇనిషియేట్ చేస్తే దాన్ని ప్రైవేట్ మెంబర్ బిల్ అని అంటారు. చాలా తక్కువ ప్రైవేట్ బిల్లులు పాస్ అవ్వడము, వెరీ వెరీ రేర్. పబ్లిక్ బిల్లులు పాస్ అవుతాయి. గవర్నమెంట్ ఇనిషియేట్ చేస్తుంది కాబట్టి ఆల్మోస్ట్ 90% బిల్లులు సింపుల్ మెజారిటీ రావాలి కాబట్టి ఈజీగా పాస్ అయిపోతాయి. మరి ఇక్కడ ఇంకోటి కూడా చూసాం కదా మనము, ఏంటది? రైట్, ఆన్ ద నేచర్ అండ్ ప్రొసీజర్ ద బిల్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 4 other types. ఇంకో 4 రకాలుగా డివైడ్ చేస్తాం మనం దీన్ని. ఏంటది? ఆర్డినరీ బిల్ అని, ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అని, ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 అని, మనీ బిల్ అని, క్యాబ్ అని. అసలు దీనికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఫైనాన్షియల్ బిల్, ఆర్డినరీ బిల్ ఉంది, ఆర్టికల్ 107, 108లో రాసి ఉంటుంది దీని గురించి. ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 ఉంది, టైప్ 1 ఉంది, ఆర్టికల్ 117 క్లాస్ 1. ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 ఆర్టికల్ 117 క్లాస్ 3. మనీ బిల్ ఆర్టికల్ 110, క్యాబ్ ఆర్టికల్ 368. అసలు ఈ బిల్లులు ఎందుకు అలా డివైడ్ చేశారు? ఆన్ వాట్ బేసిస్ దే ఆర్ డివైడెడ్? దీన్ని ఎలా పాస్ చేయాలి? ఈ విషయాలు ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. ఆర్డినరీ బిల్లు ఒక్కసారి మీరు ఈజీగా నేర్చేసుకుంటే ఇవన్నీ బిల్లులు ఇంకా ఐ డోంట్ థింక్ సో దిస్ విల్ బికమ్ ఎన్ హెడ్ఏక్ ఫర్ యూ. బట్ అయినా అన్నీ ఇంపార్టెంటే. ఆర్డినరీ బిల్లుని పాస్ చేసే విధానము ఒకసారి చూద్దాం.
నేను ఎప్పుడైనా బిల్లు అని అంటే అదే ఆర్డినరీ బిల్లు లేదా జనరల్ బిల్లు అని ఆలోచించుకోండి. వేరే బిల్లులు తర్వాత చెప్తాను. ఇప్పుడు అంటే దీంట్లోనే ఒక చార్ట్ రూపంలో చెప్తాను. క్లియర్? ఒక ఆర్డినరీ బిల్లు, దీన్నే జనరల్ బిల్ అని కూడా అంటాము. ఆర్డినరీ బిల్లు లేదా జనరల్ బిల్ అనేది మనకి 5 స్టేజెస్లో పాస్ చేస్తారు. ఇట్ ఈస్ పాస్డ్ ఇన్ 5 స్టేజెస్. ఒక ఆర్డినరీ బిల్ లేదా జనరల్ బిల్లుని పార్లమెంట్లో 5 స్టేజెస్లో పాస్ చేస్తారు. దీని యొక్క వివరాలు ఎక్కడ రాస్తున్నాయి సార్ అంటే ఆర్టికల్ 107, ఆర్టికల్ 108 ఆర్డినరీ బిల్ లేదా జనరల్ బిల్ యొక్క విశేషాలు చెప్తుంది. మరి దీంట్లో వాట్ ఈస్ స్టేజ్ 1? స్టేజ్ 1 మనము లాస్ట్ క్లాసెస్లో ప్రెసిడెంట్ వీటో పవర్స్ చూసాం. దాన్ని ఇక్కడ లింక్ చేస్తాం మనం ఇప్పుడు. స్టేజ్ 1, పాయింట్ నెంబర్ 1, an ordinary bill can be initiated as a public bill or a private bill. ఒక ఆర్డినరీ బిల్ అనేది ఒక మినిస్టర్ ఇనిషియేట్ చేయొచ్చు లేదా ఏ సాధారణమైన మెంబర్ కూడా ఇనిషియేట్ చేయొచ్చు. చాలా ఇంపార్టెంట్ సార్. ఒక ఆర్డినరీ బిల్ అనేది ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్ లోక్సభ ఆర్ ఇన్ రాజ్యసభ. ఇది లోక్సభలో అయినా ఇనిషియేట్ చేయొచ్చు, రాజ్యసభలో అయినా ఇనిషియేట్ చేయొచ్చు. అంటే లోక్సభలో ఇనిషియేట్ చేస్తే ఇది ఫస్ట్ హౌస్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇది సెకండ్ హౌస్ అవుతుంది. లేదు రాజ్యసభలోనే ఇనిషియేట్ చేస్తే ఇది ఫస్ట్ హౌస్ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా ఇది సెకండ్ హౌస్ అవుతుంది. అంటే లోక్సభ ఫస్ట్ హౌస్ ఉండొచ్చు లేదా రాజ్యసభ ఫస్ట్ హౌస్ కూడా ఉండొచ్చు అనమాట. సో ఎవరైనా ఫస్ట్ హౌస్గా ఉండవచ్చు. చాలా ఇంపార్టెంట్ సార్. ఒక్కసారి ఇనిషియేట్ చేశాక దేర్ విల్ బి ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద బిల్. ఈ ఫస్ట్ రీడింగ్లో ఏం జరుగుతుంది సార్ అంటే ఓ జనరల్ ఇంట్రొడక్షన్ ఉంటుంది. దేర్ విల్ బి ఏ జనరల్ ఇంట్రొడక్షన్ టు ద బిల్. ఎవరైతే ఇనిషియేట్ చేశారో వాళ్ళు జనరల్గా ఇంట్రడ్యూస్ చేస్తారు. ఒక్కసారి జనరల్ ఇంట్రొడక్షన్ అయిపోయాక, ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద బిల్ అయిపోయాక, ప్రిసైడింగ్ ఆఫీసర్, అది స్పీకర్ కానీ చైర్మన్ కానీ, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏ హౌస్లో ఇనిషియేట్ చేస్తే వాళ్ళనమాట. ప్రిసైడింగ్ ఆఫీసరు ఆ బిల్లుని పబ్లిష్ చేస్తారు ఫర్ సీకింగ్ పబ్లిక్ ఒపీనియన్. ద బిల్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ ఎ గెజెట్. ప్రజల యొక్క సూచనలు కావాలి కాబట్టి ఆ బిల్లుని పబ్లిష్ చేస్తారు ఇన్ ఏ గెజెట్ ఆఫ్ ది గవర్నమెంట్ అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్లో ఏం జరుగుతుంది సార్? ద ఆర్డినరీ బిల్ ఈజ్ ఇనిషియేటెడ్ యాజ్ బోత్ పబ్లిక్ ఆర్ ప్రైవేట్ బిల్. ఆర్డినరీ బిల్ అనేది లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడి నుంచి అయినా ఇనిషియేట్ చేయొచ్చు. ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద బిల్ అనేది జరుగుతుంది బై పర్సన్ హూ ఇనిషియేటెడ్. అంటే దానిలో జనరల్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ద బిల్ ఉంటుంది. అదేవిధంగా ఒక్కసారి జనరల్ ఇంట్రొడక్షన్ అయిపోయాక ఆ బిల్లుని గెజెట్ నోటిఫికేషన్లో పబ్లిష్ చేస్తారు, వేర్ యూ హ్యావ్ పబ్లిక్ ఒపీనియన్. Now we have something called second stage. Now what happens in second stage? There will be second reading of the bill. Clause by clause డీటెయిల్డ్గా చర్చ జరుగుతుంది. వెరీ డీటెయిల్డ్గా జరుగుతుంది. అంటే అపోజిషన్ పార్టీ వాళ్ళందరికీ కూడాను, అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ డౌట్లు వస్తాయి. వాళ్ళందరూ డౌట్లు అడుగుతూ ఉంటారు, క్లియర్ చేస్తూ ఉంటారు. సో చాలా క్వశ్చన్స్ అనేది రైజ్ చేస్తారు. ఒక్కసారి సెకండ్ రీడింగ్ అయిపోయాక చాలా ఇంపార్టెంట్, ఆ బిల్లును కన్సర్న్డ్ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీకి పంపిస్తారు ఫర్ ఏ రివ్యూ. అంటే మనకి పార్లమెంట్లో కమిటీస్ ఉంటాయి. ఎన్ని కమిటీస్ ఉన్నాయి సార్ అంటే 24 కమిటీలు ఉన్నాయి. జనరల్గా పార్లమెంట్లో 24 డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయి. ప్రతి కమిటీ ఏదో ఒక మినిస్ట్రీతో లింక్ అయి ఉంటుంది. అంటే ఏ బిల్ అయితే ప్రవేశపెట్టారో ఆ కన్సర్న్డ్ డిపార్ట్మెంటల్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీకి
రివ్యూ కోసం పంపిస్తారు. అంటే రివ్యూ ఏం చేయాలి? ఇక్కడ పబ్లిక్ ఒపీనియన్ ఉంది, అపోజిషన్ పార్టీస్ యొక్క ఒపీనియన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఫైనల్ రివ్యూ చేస్తారు. వీళ్ళు ఫైనల్ రివ్యూ అయిపోయాక థర్డ్ స్టేజ్లో ద ఫైనల్ డ్రాఫ్ట్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్ అగైన్ ఇన్ ద ఫస్ట్ హౌస్. సో ఫస్ట్ హౌస్లో ఏదైతే ఫైనల్ ముసాయిద్ ఉంటుందో అన్ని రివ్యూ అయిపోయాక దాన్ని మళ్ళీ ప్రవేశపెడతారు. ప్రవేశపెట్టాక ఇక్కడ ఏమవుతుంది? ద థర్డ్ రీడింగ్ జరుగుతుంది. ద థర్డ్ రీడింగ్ ఆఫ్ ద బిల్ టేక్స్ ప్లేస్. దేర్ విల్ బి థర్డ్ రీడింగ్ ఆఫ్ ద బిల్. ఒక్కసారి థర్డ్ రీడింగ్ అయిపోయాక ఆ బిల్లుని ప్రిసైడింగ్ ఆఫీసర్ ఓటింగ్కి పెడతాడు. ఓటింగ్లో ఇఫ్ అనే పదం ఇంపార్టెంట్. ఇఫ్ ద బిల్ ఈస్ పాస్డ్, ఇన్ ఫస్ట్ హౌస్, బిల్లు ఫస్ట్ హౌస్లో పాస్ అయితేనే ఏం జరుగుతుంది సార్? స్టేజ్ 4, the bill is introduced in the second house. The bill is introduced in second house. The bill is introduced in the second house. అంటే స్టేజ్ 1, 2, 3 ఈ 3 కూడా ఫస్ట్ హౌస్లోనే ఉంటాయి. ఇవన్నీ అయిపోయాక థర్డ్ స్టేజ్లో ఫస్ట్ హౌస్లో బిల్లు కనుక పాస్ అవుతే ద బిల్ ఈజ్ నౌ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద సెకండ్ హౌస్. సెకండ్ హౌస్లో ఏం జరుగుతుంది? ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అగైన్ టేక్స్ ప్లేస్. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అగైన్ టేక్స్ ప్లేస్ ఇన్ ది సెకండ్ హౌస్. ఫస్ట్ రీడింగ్, సెకండ్ రీడింగ్, థర్డ్ రీడింగ్ అయిపోయాక మరి సెకండ్ హౌస్కు ఒక ఆర్డినరీ బిల్లు పైన ఏం అధికారాలు ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సెకండ్ హౌస్కు ఒక ఆర్డినరీ బిల్లు పైన ఏమి అధికారాలు ఉన్నాయి? 1, యాక్సెప్ట్ ద బిల్ యాజ్ ఇట్ ఈస్. అది ఎలా అయితే వచ్చిందో అలానే యాక్సెప్ట్ చేయడము. 2, రిజెక్ట్ ది ఆర్డినరీ బిల్ ఆర్ జనరల్ బిల్. 3, withhold the ordinary bill. Or 4, very important sir, accept the bill with the changes. ఇక్కడ ఫస్ట్ది ఫోర్త్ది డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్కి ఫోర్త్కి డిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ దాంట్లో ఏమో యాక్సెప్ట్ ద బిల్ యాజ్ ఇట్ ఈస్ అని అన్నాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ అంటే ఎలా అయితే వచ్చిందో దాన్ని అలానే ఒప్పుకున్నాం మనం. ఇక్కడ అలా కాదు కదా. ఇక్కడ ఏంటి? చేంజెస్ ద్వారా ఒప్పుకోవడం. అంటే ఒకవేళ సెకండ్ హౌస్ ఆ బిల్లుని ఎలా అయితే వచ్చిందో అలానే యాక్సెప్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ పాస్డ్ ఇన్ బోత్ ది హౌసెస్. ఆ బిల్ ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తుంది. నో టెన్షన్. ఇఫ్ ద సెకండ్ హౌస్ రిజెక్ట్ ద బిల్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ రైట్ ద ఎండ్ ఆఫ్ ద బిల్ అండ్ ద సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ డెడ్ లాక్. డెడ్ లాక్ అంటే ఏంటి సార్? అభిప్రాయ భేదము. క్లాష్ బిట్వీన్ 2 హౌసెస్. అభిప్రాయ భేదాలు అనమాట. లోక్సభకి రాజ్యసభకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. అంటే నేను ఒప్పుకున్నాను, నువ్వు వద్దని చెప్పావని. ఒక ఆర్డినరీ బిల్లుని సెకండ్ హౌస్ ఎప్పటి వరకు విత్హోల్డ్ చేసుకోవచ్చు అంటే అప్ టు మ్యాక్సిమం 6 months. 6 నెలల కంటే ఎక్కువగా విత్హోల్డ్ చేసుకోకూడదు ఒక ఆర్డినరీ బిల్ని. 6 నెలల కంటే ఎక్కువగా విత్హోల్డ్ చేసుకుంటే దాన్ని కూడా డెడ్ లాక్ అనే అంటారు. సార్ డెడ్ లాక్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం. సో ఒక ఆర్డినరీ బిల్లు ఫస్ట్ హౌస్లో పాస్ అయ్యి సెకండ్ హౌస్కి వస్తే సెకండ్ హౌస్కి 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి సార్ అంటే యాక్సెప్ట్ ద బిల్. ఒకవేళ యాక్సెప్ట్ ద బిల్ యాజ్ ఇట్ ఈస్ ఉంటే అది ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తుంది. రెండోది ఏంటి సార్ అంటే రిజెక్ట్ ద బిల్. ఒకవేళ ఆర్డినరీ బిల్లుని రైట్ రిజెక్ట్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ద ఎండ్ ఆఫ్ ద బిల్ అండ్ ద సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ డెడ్ లాక్.
మూడోది ఏంటి సార్ అంటే విత్హోల్డ్ ద బిల్ ఫర్ నాట్ మోర్ దెన్ 6 months. 6 నెలల కంటే ఎక్కువగా విత్హోల్డ్ చేసుకుంటే దాన్ని కూడా డెడ్లాక్ అంటారు. నాలుగోది ఏంటి సార్ అంటే యాక్సెప్ట్ ద బిల్ విత్ చేంజెస్. ఒకవేళ సెకండ్ హౌస్ ఫస్ట్ హౌస్ పాస్ చేసిన బిల్లుని చేంజెస్ ద్వారా ఒప్పుకుంటే ఆ బిల్లు మళ్ళీ ఫస్ట్ హౌస్కి వెళ్తుంది. ఇక్కడ ఫస్ట్ హౌస్కి 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. ఒకటి యాక్సెప్ట్ ది చేంజెస్ లేదా రిజెక్ట్ ద చేంజెస్. సెకండ్ హౌస్ ఇచ్చిన సూచనలు నచ్చాయి, యాక్సెప్ట్ చేసింది అనుకోండి సార్, దాన్ని దట్ ఈస్ కాల్డ్ డీమ్డ్ యాక్సెప్టెడ్ బై బోత్ ది హౌసెస్ అండ్ ద బిల్ విల్ గో టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో నో ప్రాబ్లం. సో సెకండ్ హౌస్ ఇచ్చిన చేంజెస్ ఫస్ట్ హౌస్కి నచ్చాయి, ఓకే హ్యాపీ. సెకండ్ హౌస్ ఇచ్చిన చేంజెస్ ఫస్ట్ హౌస్కి నచ్చలేదు. అప్పుడు ఏమవుతుందంటే ద ప్రైమరీ బిల్ ఏదైతే మదర్ బిల్ ఉంటుందో ఆ బిల్లు మళ్ళీ సెకండ్ హౌస్కి పంపిస్తారు. ఇప్పుడు సెకండ్ హౌస్ ఏం చేయాలంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ మాత్రమే చేయాలి, యాక్సెప్ట్ ఓన్లీ. సో ఒకవేళ సెకండ్ హౌస్ ఇచ్చిన చేంజెస్ ఫస్ట్ హౌస్కి నచ్చితే డీమ్డ్ యాక్సెప్టెడ్ బై బోత్ ది హౌసెస్. ఒకవేళ సెకండ్ హౌస్ ఇచ్చిన చేంజెస్ ఫస్ట్ హౌస్కి నచ్చకపోతే అప్పుడు మదర్ బిల్ మళ్ళీ సెకండ్ హౌస్కి పంపిస్తే అప్పుడు సెకండ్ హౌస్ ఏం చేస్తుంది, యాక్సెప్ట్ మాత్రమే చేయాలి. గుర్తుపెట్టుకోవాలి సార్. ఇదంతా బాగానే ఉంది సార్, కానీ డెడ్లాక్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇన్ కేస్ ఆఫ్ ఎ డెడ్లాక్ అండర్ ఆర్టికల్ 108, whenever there is a deadlock under article 108 of the Indian Constitution, President of India has the authority, right? President of India can ఈ కెన్ అనే పదం ఇంపార్టెంట్, ఖచ్చితంగా కాదు, కావాలనుకుంటే. సో President of India can initiate a joint sitting of the parliament. అంటే లోక్సభ రాజ్యసభ ఇద్దరు ఉంటారు. ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఈస్ ప్రిసైడెడ్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ ఉంటాడనమాట. ఇప్పటి వరకు ఇండియాలో 3 జాయింట్ సిట్టింగ్స్ జరిగాయి. లాస్ట్ జాయింట్ సిట్టింగు 2002 పోటా చట్టం ఏం జరిగింది. 2002 ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ కింద జరిగింది. సో డెడ్లాక్ ఉంటే whenever there is a deadlock, President of India can under article 108 initiate a joint sitting of the parliament preceded by the speaker of the Lok Sabha to decide upon the bill. సరే ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు మనకి ఈ ఆర్డినరీ బిల్ ఎలా పాస్ చేయాలో తెలిసింది. మరి మీరు బిల్స్ చాలా రకాలని చెప్పారు కదా, రైట్? అయితే ఇంకో విషయం, ఆర్డినరీ బిల్ 4 stages కాదు కదా, 5 stages కదా. ఇప్పుడు స్టేజ్ 4 కంప్లీట్ అయిపోయింది. స్టేజ్ 5లో ఏం జరుగుతుంది? ఒక్కసారి బిల్లు 2 హౌసెస్లో పాస్ అవుతే స్టేజ్ 5లో ద బిల్ విల్ కమ్ టు ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. చట్టం అవ్వలేదు కదా ఇంకా. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండర్ ఆర్టికల్ 111 కెన్ యూటిలైజ్ వీటో పవర్స్. సో ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తాడు సార్ అంటే, ఒకటి యాక్సెప్ట్ చేయొచ్చు బిల్లుని, మీకు ఈ లాస్ట్ క్లాసెస్లో కూడా చెప్పిన. 2 అబ్సల్యూట్ వీటో అంటే రిజెక్ట్ ద బిల్. 3 పాకెట్ వీటో అంటే ఏంటో తెలుసు కదా మీకు. పాకెట్ వీటో అంటే విత్హోల్డ్ ద బిల్. అండ్ 4 సస్పెన్సివ్ వీటో అంటే రైట్ సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. బిల్ ఫర్ రీకన్సిడరేషన్. సో బిల్ అనేది ఈ 4 ఏదైనా చేయొచ్చు. యాక్సెప్ట్ చేయొచ్చు, అబ్సల్యూట్ వీటో చేయొచ్చు, పాకెట్ వీటో చేయొచ్చు, సస్పెన్సివ్ వీటో కూడా చేయొచ్చు అనమాట. సో ఇది స్టేజ్ 5. ఇది బిల్, ఆర్డినరీ బిల్ పాస్ చేసే ప్రొసీజర్. మరి ఫైనాన్షియల్ బిల్స్, మనీ బిల్లు ఇవన్నీ ఎలా పాస్ చేస్తారు మీకు ఇది ఒక చార్ట్ రూపంలో చెప్తా, ఓకేనా? ఇక్కడ బిల్స్ పెట్టుకుందాం. ఓకే, ఇక్కడ ఆర్టికల్. మూడోది ఏంటి సార్ అంటే, దీనికి యొక్క ఫస్ట్ హౌస్ ఏమి ఉండాలి? వాట్ ఈజ్ అ ఫస్ట్ హౌస్?
ఫస్ట్ సార్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రేయర్ పర్మిషన్ ఉండాలా వద్దా? ఆ బిల్ ఇనిషియేట్ చేయాలంటే ప్రెసిడెంట్ ప్రేయర్ పర్మిషన్ కావాలా వద్దా? రెండోది సెకండ్ హౌస్ యొక్క అధికారాలు ఏముంటాయి? సెకండ్ హౌస్ యొక్క పవర్స్ అన్ని అధికారాలు ఉంటాయా, కొన్నే ఉంటాయా అదనమాట. విత్హోల్డ్ ఎప్పుడు విత్హోల్డ్ చేసుకోవచ్చు. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఉంటుందా ఉండదా? రైట్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ అనేది ఉంటుందా ఉండదా? జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఉంటుందా ఉండదా? అండ్ లాస్ట్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క వీటో పవర్స్ ఏంటి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క వీటో పవర్స్ చూద్దాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క వీటో పవర్స్ చూద్దాం. ఓకేనా? సో ఏమేమి బిల్స్ ఉన్నాయని చెప్పే నేను మీకు గుర్తుందా సార్? ఆర్డినరీ బిల్, మనీ బిల్, ఫైనాన్షియల్ బిల్ టైప్ 1, ఫైనాన్షియల్ బిల్ టైప్ 2, క్యాబ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్స్. ఈ 5 రకాల బిల్స్ ఉంటాయి మనకి. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. ఈ చార్ట్ ఒక్కటి చూసుకొని వెళ్ళండి ఎగ్జామ్ ముందు. ఆర్డినరీ బిల్ ఆర్టికల్ 107, 108. ఆర్డినరీ బిల్ యొక్క ఫస్ట్ హౌస్ లోక్సభ కానీ రాజ్యసభ ఏదైనా పర్లేదు. ప్రెసిడెంట్ ప్రేయర్ పర్మిషన్ అవసరం లేదు సార్. సెకండ్ హౌస్కి ఆల్ పవర్స్ ఉంటాయి, అన్ని అధికారాలు ఉంటాయి. అంటే యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు, విత్హోల్డ్ చేసుకోవచ్చు, పాస్ విత్ మాడిఫికేషన్ చేయొచ్చు. విత్హోల్డ్ అప్ టు 6 months. దెర్ ఈస్ అ ప్రొవిజన్ ఆఫ్ జాయింట్ సిట్టింగ్. ఆల్ వీటో పవర్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడాను అన్ని వీటో పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. మనీ బిల్ సార్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనీ బిల్ వచ్చేసి ఆర్టికల్ 110. ఆర్టికల్ 110 డీల్స్ విత్ మనీ బిల్. ఫస్ట్ హౌస్ ఫర్ ద మనీ బిల్ ఈజ్ ఆల్వేస్ లోక్సభ ఓన్లీ. లోక్సభ మాత్రమే. జాగ్రత్త. ప్రెసిడెంట్ ప్రేయర్ పర్మిషన్ అవసరం. ప్రెసిడెంట్ ప్రేయర్ పర్మిషన్ ఈజ్ నీడెడ్ ఫర్ ది మనీ బిల్. సెకండ్ హౌస్కి అన్ని అధికారాలు ఉండవు. ఓన్లీ యాక్సెప్ట్ ఆర్ విత్హోల్డ్. యాక్సెప్ట్ అన్న చేయొచ్చు లేదా విత్హోల్డ్ అన్న చేయొచ్చు. అంటే రిజెక్ట్ చేయలేదు, పాస్ విత్ మాడిఫికేషన్స్ కూడా చేయలేదు, దాని అర్థం అది. విత్హోల్డ్ అప్ టు మ్యాక్సిమం 14 days. అప్ టు 14 days. 14 రోజులు మాత్రమే విత్హోల్డ్ చేసుకోవచ్చు. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఉండదు. ఓన్లీ పాకెట్ వీటో మాత్రమే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓన్లీ పాకెట్ వీటో ఓన్లీ పాకెట్ వీటో, వేరే ఉండవు. ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 ఆర్టికల్ 117 క్లాస్ 1. ఇది కూడా లోక్సభలో మాత్రమే ఇనిషియేట్ చేయాలి. ఓన్లీ లోక్సభలో మాత్రమే ఇనిషియేట్ చేస్తారు. ప్రెసిడెంట్ ప్రేయర్ పర్మిషన్ అవసరం. ఆల్ వీటో పవర్స్ ఆల్ సెకండ్ హౌస్కి అన్ని అధికారాలు ఉంటాయి. అప్ టు 6 months. జాయింట్ సిట్టింగ్ అనేది అలౌడ్. అండ్ ఆల్ వీటో పవర్స్ ఆర్ అలౌడ్. ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 ఆర్డినరీ బిల్ ప్రొసీజర్ లాగానే పాస్ చేయాలి. అంటే రైట్, దీని ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 117 క్లాస్ 3. రైట్, ఇది లోక్సభ కానీ రాజ్యసభ కానీ ఎక్కడి నుంచైనా ఇనిషియేట్ చేస్తారు. జాయింట్ సిట్టింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రేయర్ పర్మిషన్ అవసరం లేదు. అన్ని అధికారాలు ఉంటాయి, ఆల్ పవర్స్ ఉంటాయి. అప్ టు 6 months, 6 నెలల వరకు ఉంటారు. జాయింట్ సిట్టింగ్ ఉంటుంది అండ్ ఆల్ వీటో పవర్స్ ఉంటాయి. ఆల్ వీటో పవర్స్ ఆర్ అలౌడ్. క్యాబ్ రాజ్యాంగ సవరణ చట్టాలు ఆర్టికల్ 368 కదా, ఇది ఆర్టికల్ 368. ఇది కూడా అంతే, లోక్సభ కానీ రాజ్యసభ ఎక్కడి నుంచి అయినా ఇనిషియేట్ చేయొచ్చు. ఇట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ప్రెసిడెంట్ ప్రేయర్ పర్మిషన్ ఏం అవసరం లేదు. ఆల్ పవర్స్ ఉంటాయి. సెకండ్ హౌస్కి అన్ని అధికారాలు ఉంటాయి. ఇక్కడ ఇంపార్టెంట్ సార్, ఇండెఫినెట్ పీరియడ్. అంటే సెకండ్ హౌస్ క్యాబ్ రాజ్యాంగ సవరణ చట్టాలని ఎప్పటి వరకైనా విత్హోల్డ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ అ మీనింగ్. జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద పార్లమెంట్ ఉండదు. నో వీటో పవర్స్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగ సవరణ చట్టాల మీద 24వ రాజ్యాంగ సవరణ చట్టం 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1971
24వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రైట్ నో వీటో పవర్స్, వీటో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు రిజెక్ట్ చేసే అధికారం లేదు, విత్హోల్డ్ చేసుకునే అధికారం లేదు, సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్ చేసే అధికారం లేదని తీసుకొచ్చింది 24th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఇవన్నిట్లో ఇంకొకటి మర్చిపోయాం మనం, అది కూడా యాడ్ చేసేస్తాం. పబ్లిక్ బిల్లా ప్రైవేట్ బిల్లా, అది కూడా యాడ్ చేద్దాం. పబ్లిక్ బిల్లా ప్రైవేట్ బిల్లా, పబ్లిక్ బిల్ ఆర్ ప్రైవేట్ బిల్. ఓకే, ఆర్డినరీ బిల్ అనేది పబ్లిక్ ఉండొచ్చు, ప్రైవేట్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. పబ్లిక్ బిల్ ఆర్ ప్రైవేట్ బిల్ అంటే ఒక మినిస్టర్ ఇనిషియేట్ చేయొచ్చు, లేదా ఒక మెంబర్ ఇనిషియేట్ చేయొచ్చు. మనీ బిల్, ఇట్ ఈస్ ఓన్లీ ఇనిషియేటెడ్ బై ఏ మినిస్టర్, సో ఇట్ ఈస్ ఓన్లీ పబ్లిక్ బిల్. సిమిలర్లీ ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 కూడా అది ఓన్లీ లోక్సభలోనే ఇనిషియేట్ చేస్తారు కాబట్టి అది కూడా పబ్లిక్ బిల్లే. ఫైనాన్షియల్ బిల్ టైప్ 2 ఆర్డినరీ బిల్ ఒకేలాగా ఉంటుంది, పబ్లిక్ బిల్ ఆర్ ప్రైవేట్ బిల్. క్యాబ్ కూడా అంటే పబ్లిక్ బిల్ ఆర్ ప్రైవేట్ బిల్, ఎవరైనా ఇనిషియేట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ అ చార్ట్ విత్ రెస్పెక్ట్ టు ది సినాప్సిస్ ఆఫ్ ది బిల్స్ అనమాట, ఎలా పాస్ చేయాలి అనేది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లెట్ us see the nature of the bills now. నేచర్ ఆఫ్ ద బిల్స్. ఆర్టికల్ 117 లేదా ఆర్టికల్ 117 క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, ఆర్టికల్ 110, 368 మరియు ఆర్టికల్ 109లోనే నేచర్ ఆఫ్ ద బిల్స్ గురించి ఉంది. వాట్ ఈస్ అన్ ఆర్డినరీ బిల్? ఆర్టికల్ 109 ప్రకారంగా ఎనీ బిల్ విచ్ ఈస్ నాట్ మనీ బిల్ ఆర్ ఫైనాన్షియల్ బిల్ ఆర్ ఎ క్యాబ్ ఈజ్ కాల్డ్ ఎన్ ఆర్డినరీ బిల్ అని ఉంటుంది. ఏదైనా ఒక బిల్లు రాజ్యాంగ సవరణ చట్టం కానీ, మనీ బిల్లు కానీ, ఫైనాన్షియల్ బిల్ కాకపోతే దాన్ని మనం ఆర్డినరీ బిల్ అని అంటున్నారు. దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మనీ బిల్? చాలా ఇంపార్టెంట్ సార్, ఇది ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. ఏదైనా ఒక బిల్లులో ఆర్టికల్ 110 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ టు ఆర్టికల్ 110 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ అంటే దీంట్లో ఉన్న విషయాలు మాత్రమే రాసుంటాయి. దీంట్లో ఉండే విషయాలు మాత్రమే, ఓన్లీ దీంట్లో ఉండే విషయాలు మాత్రమే రాసుంటే దాన్ని మనీ బిల్ అని చెప్పాలి. అంటే ఏదైనా ఒక బిల్లులో ఆర్టికల్ 110 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ నుంచి జీలో ఉండే విషయాలు మాత్రమే ఉండాలి. అంటే దానిలో ఏముంటాయి, దేని గురించి ఉంటాయి? పన్నుల గురించి ఉంటాయి, కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది, పబ్లిక్ ఫండ్ ఆఫ్ ఇండియా గురించి ఉంటుంది, రైట్. దీంట్లో మళ్ళీ చార్జెడ్ ఎక్స్పెండిచర్, మేడ్ ఎక్స్పెండిచర్. అంటే ఓన్లీ ఆర్టికల్ 110 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ నుంచి ఆర్టికల్ 110 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ దీంట్లో ఉండే విషయాలు రాసుంటేనే అది మనకి మనీ బిల్ అవుతుంది. మూడోది ఏంటి సార్ మనకి? ఫైనాన్షియల్ బిల్ టైప్ 1. ఏదైనా ఒక బిల్లులో ఆర్టికల్ 110 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ టు ఆర్టికల్ 110 క్లాస్ 1 సబ్ క్లాస్ జీ ఈ విషయాలతో పాటు జనరల్ ప్రొవిజన్స్ కూడా ఉంటాయి. జనరల్ ప్రొవిజన్స్, ఈ విషయాలతో పాటు జనరల్ ప్రొవిజన్స్ కూడా ఉంటే దాన్ని ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అని అంటారు. ఓన్లీ ఈ సంబంధించి విషయాలు మాత్రమే ఉంటే దాన్ని ఏమంటారు సార్? దాన్ని ఏమంటారు? మనీ బిల్ అంటారు. దీంతో పాటు జనరల్ ప్రొవిజన్స్ కూడా ఉంటే ఏమంటారు? ఫైనాన్షియల్ బిల్ టైప్ 1 అని అంటారు. మరి వాట్ ఈస్ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2? ఆర్టికల్ 110 క్లాస్ 3 ప్రకారంగా ఏదైతే మనీ బిల్ కాదో, మనీ బిల్ కాని ప్రొవిజన్స్ ఏదైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ గవర్నెన్స్ ద్వారా విధించే పన్నులు కానీ, ఫైన్స్ కానీ, పెనాలిటీస్ కానీ, ఫీస్ కానీ, ఇవి డబ్బులకు సంబంధించినవి కానీ ఇది మనీ బిల్కి రాదంట. మరి మనీ బిల్కి సంబంధించిన విషయాలు కాకపోతే అవన్నీ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2లో రావాలి అకార్డింగ్ టు ఆర్టికల్ 117 క్లాస్ 3. దట్ ఈస్ యువర్ ఫైనాన్షియల్ బిల్ టైప్ 2. మరి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాబ్? రాజ్యాంగ సవరణ బిల్లులు అంటే ఏంటి? ఆర్టికల్ 368 ప్రకారంగా ఎనీ బిల్ ఇనిషియేటెడ్ టు అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, రాజ్యాంగాన్ని సవరించడానికి తీసుకొచ్చిన బిల్లులు ఏవైతే ఉంటాయో
దాన్ని మనము రాజ్యాంగ సవరణ బిల్లులు అంటాం. అమెండ్మెంట్ అంటే ఏంటి? రాజ్యాంగంలో ఏదైనా యాడ్ చేయాల్సిన, రాజ్యాంగంలో ఏదైనా డిలీట్ చేయాలన్నా, రాజ్యాంగంలో ఏదైనా మాడిఫై చేయాలన్నా, అంటే యూ యాడ్ ఎనీథింగ్ ఆర్ డిలీట్ ఎనీథింగ్ ఆర్ మాడిఫై ఎనీథింగ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్, దట్ ఈస్ కాల్డ్ క్యాబ్ అనమాట. సో ఇది మనకి రైట్, ఇది మనకి బిల్స్ ఇన్ ద పార్లమెంట్, బిల్స్ ప్రొసీజర్ కానీ, బిల్ యొక్క నేచర్ కానీ, రైట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్. సో దిస్ ఈజ్ యువర్ లెజిస్లేటివ్ ప్రొసీజర్ ఆఫ్ ద పార్లమెంట్. I'll see you guys again in my next class with another topic. Till then, thank you very much. Jai Hind. Keep learning.